బైబిలు ప్రకారం ఆదాము హవ్వ నివసించిన ఆ ఏదెను తోట భూమిపై ఏ ప్రాంతంలో ఉండేది? ఈ ప్రశ్నకు బైబిల్ మరియు బైబిల్ పండితులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం. ఆదికాండము 2:10-14 ప్రకారం ఏదెను నుండి ఒక నది బయలుదేరి 4 శాఖలుగా విభజించబడింది. ఆ 4 నదులు పీషోను, గీహోను, హిద్దెకేలు అంటే ఇప్పుడున్న టైగ్రిస్ నది, యూఫ్రటీసు. ఈ 4 నదులలో టైగ్రిస్ మరియు యూఫ్రటీసు నదులు ఇప్పటికీ ఇరాక్ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. అందువల్ల అనేక మంది బైబిల్ పండితులు ఏదెను తోట ప్రస్తుతమున్న ఇరాక్ దేశం లేదా దానికి సమీపంలోని మెసపటోమియా ప్రాంతంలో ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మెసపటోమియా అంటే నదుల మధ్య ప్రాంతం అని అర్థం. ఈ ప్రాంతం టైగ్రిస్ మరియు యూఫ్రటీసు నదుల మధ్య విస్తరించి నేటి ఇరాక్ నుండి సిరియా మరియు టర్కీ వరకు వ్యాపించి ఉంది. అయితే మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. బైబిల్ ప్రకారం నోవహు కాలంలో జరిగిన జలప్రళయం తర్వాత భూమి స్వరూపం మారిపోయి ఉండవచ్చు. నదుల మార్గాలు, భౌగోళిక పరిస్థితులు కూడా మారి ఉండవచ్చు. జలప్రళయం తర్వాత పీషోను మరియు గీహోను నదుల గురించి బైబిల్లో మరల ప్రస్తావన కనిపించదు. అందువల్ల ఆ నదులు కనుమరుగై ఉండవచ్చు లేదా వాటి పేర్లు మారి ఉండవచ్చు అని కొందరు భావిస్తారు. అలాగే ప్రస్తుతమున్న టైగ్రిస్ మరియు యూఫ్రటీసు నదులు కూడా జలప్రళయం తర్వాత ఏర్పడిన కొత్త నదులు కావచ్చని కొంతమంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆదికాండము 2:9 ప్రకారం ఏదెను తోటలో జీవవృక్షం ఉండేది. ప్రకటన గ్రంథము 2:7 మరియు 22:2, 4, 14, 19 వచనాల ప్రకారం ఆ జీవవృక్షం పరలోకంలో ఉన్నట్లు మనం చూస్తాము. కొంతమంది బైబిల్ అధ్యయనకారులు జలప్రళయం సమయంలో దేవుడు జీవవృక్షాన్ని పరలోకానికి ఎత్తబడినదిగా భావిస్తారు. అయితే దీనిపై బైబిల్ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. కాబట్టి బైబిల్ ఆధారాలు మరియు పండితుల అభిప్రాయాల ప్రకారం ఏదెను తోట మెసపటోమియా ప్రాంతంలో ఉండి ఉండవచ్చని భావించబడుతోంది. అయితే జలప్రళయం కారణంగా భూమి స్వరూపం మారిపోయినందున దాని ఖచ్చితమైన స్థానాన్ని నిర్ధారించడం చాలా కష్టం. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే ఏదెను తోట మనకు దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తుచేస్తుంది. దేవుడు మనుష్యుల కొరకు సిద్ధం చేసిన పరిపూర్ణమైన స్థానానికి అది ఒక చిహ్నం. ఈ బైబిల్ వాస్తవం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని బైబిల్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ బైబిల్ అంశంపై వీడియో కావాలో కామెంట్స్లో తెలియజేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.